భాగ్యలక్ష్మిని మీకోసం బొచ్చెడు ముచ్చట్లు పట్టుకొచ్చినుల్లా అన్నట్టు అంత మంచిదే కదా. పారి మరి అర్ధగంట సేపు పుర్సత్తుగా ఖతర్నాక్ వార్తలు చెప్పుకుందాం. అంతకంటే ముందుగాల ఎరికే కదా నెత్తి గీతలు. జాతీయ జెండాలతోని మురిసిపోయిన బెజవాడ, జవాన్లకు హిమ్మతిచ్చిర్రు గుండెల నిండా. మంత్రులు తీసుకుంటారట కమిషన్లు, కొండా సురేఖక్క బయట పెట్టింది గుట్టు. మెట్రో ఛార్జీలు మళ్ళా పెంచిర్రు, బండెక్కుడే బంద్ చేయాలన్నా సార్లు. బిర్యానీ కొంటే బల్లి ఫ్రీ, మేఫిల్ హోటల్లా పెద్ద లొల్లి. అవుగాని నా జడ ఎట్లున్నదోల్లా మంచిగున్నదా? అసలైతే నా జుట్టు ఇంకా పెద్దగా ఉండే, మెల్లమెల్లగా రాలిపోతున్నాయి ఎంటికలన్నీ. ఇవాళ పేన్ల దువ్వెనతో దూసుకుంటే గిన్ని ఎంటికలు వచ్చినాయి. నా పానం కలుక్కుమన్నది. అయినా ఏది కూడా పర్మనెంట్ కాదు కదా, వాటిని తలుచుకుంటా రంది పెట్టుకున్నాడు అవసరమా? గిట్లనే అనుకుంటా నేనైతే. కానీ అందరూ నాలెక్కుండరోల్లా, జుట్టు రాలుతుంటే పానాలే పోతున్నట్టు ఎత్తుంటారు. ఆఖరికి పానాలు కూడా ఓగొట్టుకున్నారు కొందరు, పాపమాగో. రామచంద్ర ఏందిది? జుట్టు కోసం పానాలను పెంక మీద పెట్టుడేంది? బట్టగుండు ఉంటే ఏమైతుంది? ఎవరన్నా కొడతారా తిడతారా? అయితే బట్టగుండు మాయం చేసుకునేందుకు ఇద్దరు ఇంజనీర్లు ట్రీట్మెంట్ చేసుకున్నారు. కానీ జుట్టు మొలవలే గాని పానమే పోయింది. ఇగో గీ అక్కనే వాళ్లకు జుట్టు పెంచుతా అని ట్రీట్మెంట్ చేసింది. ఈ డాక్టర్ అక్క పేరు అనుష్కనట. అనుష్క ఉత్తరప్రదేశ్ రాష్ట్రం కాన్పూర్లా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అని దవాఖాన నడుపుతుంది. అంటే రాలిపోయిన జుట్టును మళ్ళా మోలిపిత్తా, బట్టగుండు లేకుండా ఏత్తా అని సాటింపేసుకున్నది. ఇక ఈ డాక్టర్ అమ్మ మాటలు నమ్మి ఇద్దరు ఇంజనీర్లు ఈమె కాడికి ట్రీట్మెంట్ కోసం వచ్చిర్రు. ఈ మేడం గారు ఏమేమో నూనెలు కెమికల్ రుద్దిందట. నెత్తికి ఆమెకు తోసిన తీర్లా ట్రీట్మెంట్ చేసి ఇక ఓర్రి మీకు మస్తు జుట్టత్తదని సాగదోలిందట. 1,00,000 రూపాయలు తీసుకొని ఇంకా మళ్ళా. అయితే వాళ్ళు ఇండ్లకు పోయినాక మస్తు నెత్తి నొప్పి, ముఖమంతా వాషుడు. దావకనకు పోయినా ఫాయిదా లేకుండే. పాపం వాళ్ళు జీవిడిసిర్రు. ఇంట్లోళ్ళు పోలీసోళ్ళు ఫిర్యాదు చేస్తే ఈ అనుష్కమ్మ అసలు కథ బయటపడ్డది. ఈ మేడం గారు ఎంటికలు మొలిపిత్తా అని క్లినిక్ పెట్టింది కదా, కానీ ఈమె అసలు డాక్టర్ చదవలేదట. ఈమె పెట్టిన దావకనకు పర్మిషన్ కూడా లేదట. ఇక జనాలు బట్టగుండు మీద బాగా రంది పెట్టుకున్నారు కదా అని ఈ అక్కకు అర్థమైంది. డాక్టర్ అవతారం ఎత్తి గిట్ల మంది దగ్గర పైసలు గుంజి లేనిపోని ట్రీట్మెంట్లు ఎత్తదట. ఈమె దిక్మల ట్రీట్మెంట్ కు 2 పానాలు పోయినాయి. ఇంకా బయటికి రానోళ్ళు ఎంతమంది ఉన్నారో. పోలీసులైతే ఇప్పుడు ఈ అమ్మగారిని అరెస్ట్ చేసిర్రట. కాదు, ఈ బట్టగుండు మీద రందులు రప్పలు పెట్టుకునుడేందోల్లా నాకైతే అర్థమే కాదు. అరే మనిషి పనితనంలో ఉండాలి, గుణంలో ఉండాలి, గంతేగాని ఈ అందం సందం ఏంది? అయినా బట్టగుండు మీద ఎంటికలు మొల్తాయంటే పెద్ద పెద్ద సెలబ్రిటీలు ఇంకా బట్టగుండుతోనే ఎందుకుంటారు? ఎందుకు విగ్గులు పెట్టుకుంటారు? గాయంత సోయిండదా ఈ కథగాని? తర్వాతి స్టేషన్ కూకట్పల్లి. తలుపులు ఎడమ వైపున తెరుచుకుంటాయి, దర్వాజా బాయే తరఫ్ కులెంగే. భాగ్యం ఏంది చిత్త విచిత్రంగా మాట్లాడుతుందేంది అనుకుంటున్నారా? ఇట్లా ఎవలంటారో హైదరాబాద్ వాళ్ళకు బాగా ఎరికే, మెట్రో బండ్లనే కదా. అయితే ఇప్పుడు ఈ మెట్రో ముచ్చట్నే చెప్పాలి మీకు. మెట్రో బండ్లు చిన్నగా ఉంటున్నాయి, జనాలు ఎక్కువ ఉన్నారు. డబ్బాలు వెంచుర్రి అని జనం ఎప్పటి సౌందో అడుగుతుంటే మెట్రో వాళ్ళకు ఇంకో తీర్లా అర్థమైనట్లున్నది. డబ్బాలు వెంచమంటే ఏం వెంచిర్రో ఎరికేనా? చూడుర్రి మీరే. ఛార్జీలు వెంచిర్రులా. రేపటి సందే అంటే శనివారం సందే పెరిగిన ఛార్జీలు అమల్లకత్తయట. ఇదివరకు మెట్రో రైల్ బండ్లల్లా ప్రయాణం కట్టాలంటే తక్కువ 10 రూపాయల ఛార్జ్ ఉండే. 10ని ఇప్పుడు 12 చేసిర్రు.
ఎక్కువలో ఎక్కువ ఇదివరకు 60 రూపాయలున్న టికెట్ను 75 రూపాయలు వేసిర్రు. అంటే లాస్ట్ స్టాప్లో దిగాలంటే ఒర్రంగా 55 రూపాయల టికెట్ తీసుకోవాల్సిందే. ఇవే పైసలతోని మామూలు రైలు బండ్లల్లా హైదరాబాద్ నుంచి వరంగల్ దాకా పోవచ్చు. కానీ మెట్రో బండ్ల మాత్రం పట్నం కూడా దాటమన్నట్టు. అంటే మంచిగానే బాధుడు కార్యం పెట్టుకున్నారు మెట్రో వాళ్ళు. పట్నంలా ట్రాఫిక్ తిప్పలు లేకుండా ఈ మెట్రో బండ్లు ప్యాసింజర్లను స్టేషన్లలో దించుతాయి. అందుకే ఫస్టులా జనం ఈ మెట్రో బండ్లలోనే ఎక్కువ ప్రయాణం కట్టేది. సీట్లు దొరకకున్నా లోపల మంచిగా ఏసీ ఉంటది కాబట్టి ఆరాంసే ప్రయాణం చేసేటోళ్ళు. అయితే రాను ఈ మెట్రో కంపెనీ లుక్సాన్లకు పోయిందట. వీటికెళ్ళి బయటపడాలంటే ఛార్జీలు పెంచుడే కావాలి అని నిన్నే అనుకొచ్చిర్రు. అందుకే ఈ ఛార్జీల బాధుడు కార్యం ముంగట పెట్టుకున్నారు. అసలైతే తెలంగాణలా మన ఆడోళ్లకు ఫ్రీ బస్సు పెట్టిర్రు కదా, అదివరసంది మెట్రోలా జనాలు కూడా తగ్గిర్రు. మరి ఇట్లా తగ్గినప్పుడు ఆఫర్ల మీద ఆఫర్లు పెట్టి ప్యాసింజర్లను పెంచుకోవాలే గాని ఛార్జీలు ఫిరం చేసి ఉన్న ప్యాసింజర్లను కూడా మెట్రో బండి మొక్కన చూడకుండా వేస్తుర్రనిపిస్తుంది. అసలైతే జనాలు ఎప్పటి సందో మెట్రో బండ్లు వెంచుర్రి బోగీలు వెంచుర్రి అని అడిగితే వీళ్ళు మాత్రం ఛార్జీలు వెంచి పుణ్యం కట్టుకురు పో అని అంటుర్రు. హైదరాబాద్లా దావత్ అంటేనే బిర్యానీ. దోస్తులు కలిసిన హోటల్కి పోయి బిర్యానీ బరాబర్ తినాల్సిందే. అందుకే హైదరాబాద్ హోటళ్లల్లా షాయి దొరకకున్నా బిర్యానీ మాత్రం బరాబర్ దొరుకుతుంది. గిరాకీ కోసం ఆఫర్ల మీద ఆఫర్లు పెడతారు. మొన్న నేను మా దోస్తులతోని కలిసి హోటళ్లల్లో బిర్యానీ తింటే థమ్సప్ ఫ్రీగా ఇచ్చిర్రు. కానీ ఒక హోటల్లా బిర్యానీతోని ఏం ఫ్రీగా ఇస్తుర్రో ఎరికేనా? చూస్తే చక్కెరొచ్చి పడిపోతారు కావచ్చు. ఇంతకు ఆ ఫ్రీగా ఆఫర్ ఏందో చూడుర్రి మీరు. నేనైతే కళ్ళు మూసుకుంటా గాని. రండి బాబు రండి, ఆలోచించిన ఆశాభంగం. మా హోటల్లా బిర్యానీ తినుర్రి, పుక్కట్లా డబుల్ కమీటా కూడా తీసుకోర్రి. 2 బిర్యానీలు తీసుకుంటే 3వ బిర్యానీ ఫ్రీ. ఇగో గిసొంటి ఆఫర్లు బొచ్చెడుంటాయి. అంటే రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో ఉన్న గీ హోటల్లో మాత్రం చికెన్ బిర్యానీ తీసుకుంటే బల్లి ఫ్రీగా కల్పిస్తుర్రట. అరే అవ్వంటేనోల్లా, ఇగో గీ పెద్దన్న ఈ మేఫిల్ అనే హోటల్లా బిర్యానీ ఆర్డర్ చేసిండు. అన్నకు ప్లేట్ల పట్టుకొచ్చి ఇచ్చిర్రు హోటల్లా. ఇక సగం బిర్యానీ తిన్నాక అన్నకు అండ్లా బల్లి కనబడ్డది. అంటే చికెన్ ముక్కలే కాదు, ఫ్రీగా బల్లి కూడా వేసిర్రన్నట్టు. అగో గిదే గబల్లి. గిదేంది సామి బిర్యానీల బల్లొచ్చింది అని అడిగితే ఇంకేంది మంచిగా ఫ్రై అయింది కదా తిను రుషుంటది అని ఆ హోటలోళ్ళు గర్ర మాటలు మాట్లాడిరట. అసలు ఏమైందన్నా జర చెప్పే నువ్వే. మైఫిల్ బిర్యానీ సెంటర్ పోయినా, అక్కడ తిన్నాను. సగం తిన్న తర్వాత బిర్యానీ ప్లేట్లో బిర్యానీ రైస్లో బల్లి వచ్చింది, బాగా ఉడికిపోయిన బల్లి. దాని నుంచి అక్కడి నుంచి లేచి వామిటింగ్ చేసుకున్నాను. తర్వాత కంప్లైంట్ చేశాను. కఠినంగా వాళ్ళ మీద కఠినమైన చర్య తీసుకోవాలి. వాళ్ళ దగ్గరికి పోయి చెప్పిరా బల్లి వచ్చిందని? చెప్పినాను. ఏమన్నాడు? చెప్తే ఆయన ఏమన్నాడు అంటే మొత్తం ఉడికిపోయింది, ఏమైతుంది, ఏమి కాదు అన్నాడు. ఏమి కాదంటే నాకు కోపం వచ్చింది. కోపం వచ్చేసి నేను అప్పుడు వీళ్ళకి కంప్లైంట్ చేశాను. మాట అన్న తర్వాత మీ ప్రెస్ వాళ్ళకి చెప్పాను నేను. లేదు అంతకుముందు నేను చెప్పలే. ఇంకా నేను ఒకటే అన్నా, వచ్చి కాళ్ళు మొక్క అది మొక్క అంటే నేను ఒకటే చెప్పిన, నాకేమన్నా అయితే నువ్వు బాధ్యతని నాకు రాసి నేను గమ్మున వెళ్ళిపోతాను, నేను కంప్లైంట్ చేయను అని కూడా చెప్పాను. ఇన్నరా చికెన్ బిర్యానీ కోసం పోతే బల్లి బిర్యానీ పెట్టినంత పని చేసిర్రాళ్ళు. పాపం ఈ అన్నకు వాంతులు కూడా అయినాయి. పోలీసోళ్ళు దావకాన్లా షరీక్ చేయించి టెస్టులు గిస్టులు వేయించారట. ఇక చికెన్ బిర్యానీల బల్లిని ఫ్రై చేసిన హోటల్ మహానుభావుల మీద పోలీసులు కేసు కూడా పెట్టిర్రు. కాదోల్లా, అసలు ఈ హోటలోళ్లకు జరంతనన్న జనం పానం మీద సోయుండదా? నమ్మికంతోని హోటల్ కచ్చినోళ్లను గిసోంటి తిండేనా పెట్టేది? మరి గింత ఆత్మానమేందో. అసలు జనం పానాలంటే లెక్కలేనోళ్లను ఉత్తగా ఇడిచిపెట్టనే పెట్టొద్దు నన్నడుగుతే కదా. ఏ మాటకి ఆ మాటనుల్లా మన తెలంగాణ మంత్రులల్లా కొండా సురేఖ కంటే నాకు చాలా ఇష్టం.
అక్క మనసులో ఏం దాసుకోదు, ఉన్నదున్నట్టు కక్కెత్తది. ముసుగుల గుద్దులాటలు ఉండనే ఉండే అక్క కాడ. వెనుక ముందు ఆలోచన కూడా ఉండదు కొండక్కకు. అందుకే అక్క నోటి నుంచి అప్పుడప్పుడు కొన్ని ఆనిముత్యాలు వెళ్తుంటాయి. ఆ ఆనిముత్యాలే సర్కార్ను గావర గావర ఎత్తుంటాయి. లేటెస్ట్ ఆనిముత్యం ఒకసారి ఇని తరుంచురి మరి. కొండా సురేఖక్క ఆనిముత్యం అనంగానే ప్రపంచ అందగత్తెలు వచ్చినప్పుడు పెట్టిన ఉపన్యాసం గురించి చెప్తా అనుకున్నారా ఏంది? నేను గవి చెప్పా. అక్కకు తెలియక మాట్లాడింది. తెలియకున్నా మాట్లాడడానికి బాగానే ప్రయత్నం చేసింది. ఇండ్లా కొండక్కను తప్పు పట్టాల్సింది లేదు గాని కమస్కం ప్రయత్నం అన్న చేసింది కదా. సరే, ఇప్పుడు అసలు ముచ్చటకద్దాం. అయితే అరబిందో ఫార్మా కంపెనోళ్ళు వరంగల్ జిల్లాల కాలేజీ గట్టే పని పెట్టుకున్నారు. ఆ కాలేజీకి ముగ్గు పోసే కార్యానికి మన కొండ సురేఖక్క కూడా వచ్చింది. జిల్లా మంత్రి కదా. ఇక అక్క ఏమని ఉపన్యాసం ఇచ్చిందయ్యా అంటే, జరా టీవీ సౌండ్ ఎక్కువ పెట్టుకొని ఇనుర్రి. కంపెనీలవి క్లియరెన్స్ కోసం అని చెప్పి ఫైల్స్ వస్తూ ఉంటాయి. మామూలుగా మంత్రులు అట్లాంటి ఫైల్స్ వచ్చినప్పుడు డబ్బులు తీసుకొని క్లియరెన్స్లు ఇస్తూ ఉంటారు. నేనన్నా మాకు ఒక న్యాయ పైసా మీరు ఇవ్వాల్సిన అవసరం లేదు, మీరు సమాజ సేవ చేయండి, మా స్కూల్ ఒకటి డెవలప్ చేయండి, మా పేరు మీద అది మీ పేరు గుర్తుండిపోతుంది అని చెప్పినప్పుడు ఇన్నరా? అర్థమైంది కదా. అంటే ఏదన్నా ఫైళ్ళ మీద సంతకాలు పెట్టాలంటే మంత్రులు పైసలు తీసుకుంటారటనోల్లా. పైసలేనిది పని చేయనే చేయరట. కానీ నేను కడమ మంత్రుల లెక్క కాదు, స్వాతి ముత్యంలా కమలహాసన్ లెక్కనే నేను కూడా ఒక్క పైసా తీసుకోలేదు. నాకు పైసలద్దు ఏమద్దు అని కూడా అన్నా అని చెప్పుకొస్తుంది అక్క. అంటే ఇన్నాళ్లకు నాకు అర్థమైంది ఏందయ్యా అంటే, మన మంత్రులు ఏ పని చెయ్యాలన్నా పైసలు తీసుకుంటారన్నట్టు. ఈ ముచ్చట మంత్రి కొండా సురేఖక్కనే చెప్పే. అందుకేనా మంత్రి పదవుల కోసం ఒక్కొక్కరు గింతగానం తన్లాడేది. నేనేమో ఏదో ప్రజాసేవ కోసం తన్లాడుతున్నారు కావచ్చని అనుకున్నా. పైసలత్తయని పదవుల కోసం పాకులాడతారని కొండా సురేఖక్క చెప్పేదాకా నాకు తెలియదు. ఇక సురేఖక్క తప్ప అందరు మంత్రులు పైసలు గుంజేటోళ్ళే అయితే అంతేనా అక్క? మొత్తానికి అక్క నియతిని మెచ్చుకోవాల్సిందే. ప్రభుత్వంలో ఉన్నా గాని సాటి మంత్రులు పనులు ఎట్లా చేస్తారో జనానికి ఎరక చేసింది. షబాష్ సురేఖక్క అని అంటూరు అక్కడి పబ్లిక్. అవుగాని ఎండాకాలం అయిపోయిందా అనుల్లా? పొద్దుగాల లేసుడుతోనే నాకు ఇట్లనే అనిపించింది. అంతా ముసురు పట్టింది. రాత్రైతే పెద్దవాననే పడ్డదట. నేనైతే పండుకున్నా, నాకైతే ఏం ఏర్పడలే గాని మా ఆఫీస్కి వచ్చేటప్పుడు కూడా షింకులు పడ్డాయి. ఇయాలనైతే ఎండ లేనే లేదు. మరి ఎండ కొట్టి సూర్యభగవానునికి బోరు కొట్టిందా? రెస్ట్ తీసుకుంటుండా? లేకుంటే కాన రాకుండానే అయిండు? ఎందుకో కావచ్చు. అరుచుకుందాం పారి మరి ఓమల్కా. అవుగాని పట్నంలా అసలు ఇయ్యాల ఎండ పొడనే లేదు కాదు. అసలైతే దినం 10కెళ్ళే ఎండ చంపేది. పెయ్యంతా షిట అనేది. ఫ్యాను లేకుంటే పానమే పోతదా అనిపించేది. అసోంటిది సూర్యుడు అలిగినట్టున్నాడు. ముఖం చూయించకుండా మబ్బుల సాటుకు జాక్కున్నాడు. ఇగో ఇంకో దిక్కు దొరికిందే సందనుకొని వానదేవుడు రంగంలకు దున్కిండోల్లా. వాన మంచిగానే కొట్టింది. నిన్నటి సంధి కొడుతూనే ఉన్నది. పట్నంలోనైతే కొట్టాలనా అద్దా అని ఆలోచించుకుంటా జాగుడు మూతలాడుకుంటా ఉన్నాడు గాని ఈ వానదేవుడు కొన్ని ఊర్లలో మాత్రం మంచిగానే ప్రతాపం చూయించిండట. పంటలను నాశనం కూడా చేసిండట ఈ వానదేవుడు. అటు ఆంధ్రలో కూడా వాన మంచిగానే కొడుతోందోల్లా. అసలు ఎండాకాలం అయిపోయిందా, ఇది వానకాలం వచ్చిందా అన్నట్టు అనిపిస్తాంది. జనం మస్తు తిప్పల పడ్డరు. అటు అనంతపురం జిల్లాలనైతే కుండపోతరేనట. కరస్టు నైరుతి మబ్బులు వచ్చే యాళ్లకు ఈ వానలు పడుతుంటే సంబరపడాలనో బాధపడాలనో అర్థమే అయితలేదు. ఇన్నొద్దులు ఎండతోని గోసపడ్డోళ్ళు ఈ వానతోని నిమ్మలమైతుర్రు.
ఇక నీళ్ల తిప్పలు కూడా తగ్గినట్టే అంటుర్రు. కానీ రైతులే ఈ నడుమంత్రపు వానతోని హరిగోస పడుతుర్రు. అన్నట్టు ఈ వానలు ఇంకో 5-6 రోజులు ఉంటాయటనొల్లా. ఇటు ఆంధ్రల తెలంగాణల వానలు పడుతూనే ఉంటాయట. వాతావరణ శాఖోళ్ళు చెప్తుర్రు. అందుకే ఎందుకన్నా మంచిది జరా ముందు జాగ్రత్తలు అవి తీసుకోర్రి. కానీ ఏడాదంతా కన్ఫ్యూజే అయిందోల్లా. ఎండాకాలంలో వానలు పడ్డాయి, వానకాలంలో చలి పెట్టింది, చలికాలంలో ఎండలు బాగా చంపినాయి. వాతావరణం అంతా మాయాబజార్ లెక్కనే అయింది పో. నిజంగా ఇవాళ బెజవాడను చూస్తే నా మనసు సంతోషంతో నిండిపోయిందిలా. ఎందుకంటే వేల కొద్ది 3 రంగుల జెండాలు రెపరెపలాడినాయి. జై జవాన్ నినాదాలతోని బెజవాడ మారు మోగింది. అటు సీఎం చంద్రబాబు సారు, ఇటు చిన్న సీఎం పవన్ అన్న మన జాతీయ జెండాలను రెపరెపలాడించుకుంటా మన జవాన్లకు సెల్యూట్ చేసిర్రు. మన మిలిటరీలకు హిమ్మతిగా కూడమి ప్రభుత్వం తిరంగా యాత్ర చేసింది. పారి మనం కూడా ఆ యాత్రల పాలు పంచుకుందాం గాని. వారెవ్వా ఆగో సూత్తుర్రా, మన బెజవాడ 3 రంగుల జెండాలతోని ఎట్లా మెరిసిపోతుందో. ఆపరేషన్ సింధూర్ విజయవంతమైంది కదా. మన జవాన్లకు హిమ్మతిచ్చేటందుకు కూటమి ప్రభుత్వం తిరంగా ర్యాలీ చేసింది. ఇందిరాగాంధీ స్టేడియం నుంచి బెంజి సర్కిల్ దాకా జాతీయ జెండాలు పట్టుకొని ర్యాలీ చేసిర్రు. ముఖ్యమంత్రి చంద్రబాబు సారు, చిన్న ముఖ్యమంత్రి పవన్ అన్న, మంత్రులు, పువ్వు గుర్తు లీడర్లు ఈ ర్యాలీలా పాలు పంచుకున్నారు. పరాక్రమాన్ని కీర్తిస్తూ 175 నియోజకవర్గాల్లో 16, 17, 18 తేదీల్లో తిరంగా యాత్ర పేరుతో ఒక పెద్ద కార్యక్రమానికి ప్రజలే శ్రీకారం చుట్టారు. ఈరోజు ఇక్కడ ఎన్డీఏ నాయకులుగానే మేమందరం నిమిత్త మాత్రం ఇది ప్రజా ఉద్యమం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. అందులో భాగంగా విజయవాడలో తిరంగా ర్యాలీ మనం అందరం నిర్వహించుకున్నాం. ఉగ్రవాదంపై పోరులో మన రక్షణ దళాల పోరాటానికి సెల్యూట్ చేస్తున్నాను. అందరూ కూడా గర్వించదగ్గ సైనిక దళాలు మనకు ఉండడం మన దేశానికి ఒక గర్వ కారణం. దీన్ని మనందరం అభినందించాల్సిన అవసరం ఉంది. తొవ్వ పొడుగుత జెండాలు చేత పట్టుకొని దేశభక్తి పాటలు వాడుకుంటా సైనికులకు వందనం చేసిర్రు. నిజంగా ఈ తిరంగా ర్యాలీ చూస్తుంటే నా గుండె ఉప్పొంగిపోయిందొల్లా. ఆంధ్ర సర్కారు జవాన్లకు ఇచ్చిన గౌరవాన్ని చూసి ప్రతి ఒక్కరు జై హో భారత్, జై జవాన్ అనుకుంటా నినాదాలు చేసిర్రు. దేశం కోసం నిలబడి కలవడిన ప్రతి ఒక్క జవాన్కు తెలుగు జనం తరపున జేజేలు. ఇప్పుడు మనం అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ సార్ గురించి చెప్పుకోవాలి. అసలు ట్రంప్ సారు మనోడా పగోడా నాకైతే అర్థమే అయితలేదు. మన మోడీ సారేమో ట్రంప్ మనోడే, ఆయన మళ్ళా అమెరికాకు ప్రెసిడెంట్ కావాలి, మేము జాని జిగ్రి దోస్తులం అని చెప్పుకొత్తడు. కానీ ఇంకో దిక్కు చూస్తుంటే ఈ ట్రంప్ సారు కథనే అలగొడుతుంది నాకు. దోస్తు అనుకుంటేనే మనల్ని ముంచుతుండా ఏంది అనిపిస్తోందోల్లా. నాకెందుకు ఇట్లా అనిపించిందో ఈ వార్త చూడుర్రి, మీకు కూడా గట్లనే అనిపిస్తుంది. అసలు ఈ ట్రంప్ సారు కథేందో నాకైతే అర్థమైతలేదు. బనాయిస్తుండా, షిడాయిస్తుండా, పెత్తనం చేద్దామనుకుంటుండా, లేకుంటే గిచ్చినట్టు చేస్తాండా, ఏందో ఏమో పోర్రి. ఓ దిక్కేమో భారత్ పాకిస్తాన్ నడుమ జరిగిన పంచాదిని నేనే ఆపినా, యుద్ధం వేయొద్దని నేనే చెప్పినా, నా మాటనే ఇన్నరు, నేనే ఆపినా నాకే దండెయ్యుర్రి, దండం పెట్టుర్రి అని అంటుండు కదా. ఇక సార్ అట్లా అన్నప్పుడల్లా మన దేశంలో లేని పంచాదొకటి నడుతాంది. అంటే మోడీ సారు ట్రంప్ సారు మాట ఇనుడేంది,
ఆయన మాటనే పట్టుకొని ఆపరేషన్ సింధూర్ను ఆపుడేంది అని ప్రతిపక్ష పోళ్ళు లడాయి ఎత్తుర్రు. ఆ లడాయి ఒడవక ముందే ట్రంప్ సారు ఇంకో బాంబేసిండు. అయితే యాపిల్ కంపెనీ సీఈఓతోని మీటింగ్లో కూసున్నాడు ట్రంప్ సారు. లెక్కకైతే యాపిల్ కంపెనీ మన దేశంలో పెడదామనుకుంటుర్రు కదా, పనులు కూడా నడుతున్నాయట. ఇక ట్రంప్ సారు ఉండే కాడ ఉండకనట, గా ఇండియాలా మీ కంపెనీ ఎందుకు పెడతారు బై, పెడితే గిడితే మా అమెరికాలనే పెట్టాలనే, ఆ భారతదేశంలో అద్దు మనకాన్నే పెట్టు నేను చెప్తున్నా కదా అని అన్నాడు. ఇక దునియాకే పెద్దన్న అసోంటి ట్రంప్ సారే గట్లన్నాక యాపిల్ కంపెనోడు ఊహు అంటాడా, సరే సరే నువ్వు చెప్పినట్టే జేత్తతి అని అనకొచ్చిండట. అంటే ట్రంప్ సారు మన కాడ యాపిల్ కంపెనీని కూడా ఎత్తుకపోయిండు. ఇక అటెన్కా మేము ఇండియాలనే పెడతాంతి, ట్రంప్ గట్లనే అంటాడు అని యాపిల్ సీఈఓ ఎప్పుకత్తుండు. కేంద్రం కూడా గదే మాట అంటుంది. మరి లాస్ట్కు ఏమైతుందో తెలియదు. అసలు ఈ ట్రంప్ సారు తాపకోసారి మోడీ సారు నేను చెడ్డి దోస్తులం జాన్ జిగ్రీ జబ్బలం అని చెప్పుకుంటేనే ఇంకో దిక్కు మెల్లమెల్లగా మనకే ఎసరు పెడుతున్నట్టే కొడుతుంది కదా. ఇక నన్న ఈ మోడీ సారు ట్రంప్తోని దోస్తాన్ బంద్ చేయాలి, లేకుంటే నెత్తి మీద కదా పేను పెత్తనం వేసినట్టు మన దేశం మీద ఈ ట్రంప్ సారు పెత్తనం ఎత్తడు అని అంటురు ప్రతిపక్ష పోళ్ళు. మల్లోపారి నెతికి తెలియుద్దామా? జాతీయ జెండాలతోని మురిసిపోయిన బెజవాడ, జవాన్లకు హిమ్మతిచ్చిర్రు గుండెల నిండా. మంత్రులు తీసుకుంటారట కమిషన్లు, కొండా సురేఖక్క బయట పెట్టింది గుట్టు. మెట్రో ఛార్జీలు మళ్ళా పెంచిర్రు, బండెక్కుడే బంద్ చేయాలన్నా సార్లు. బిర్యానీ కొంటే బల్లి ఫ్రీ, మేఫిల్ హోటల్లా పెద్ద లొల్లి. వార్తలు చూసిర్రు కదా, ఇంకా మీతోని ముచ్చట పెట్టబుద్ధి అవుతుంది కానీ అర్ధగంట మాయిల్నే ఓడిసిపాయే. మళ్ళొచ్చినప్పుడు ఇంకిన్ని మంచి వార్తలు పట్టుకత్తా. మరి నేను పోయొద్దునా, ఉంటా మరి.